హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దామండి. అది ఏంటంటే మనకు బిల్లు మన దగ్గరే మనకు బిల్లు రాసిన తర్వాత బిల్లు రాసి మనం ఎవరికి పంపిస్తాం? డ్రాయర్కి పంపిస్తారు. ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ బిల్ మన దగ్గరికి వస్తుంది. అప్పుడు మనము మెచ్యూరిటీ డేట్ దాకా మన దగ్గర పెట్టుకొని తర్వాత మనీ అనేది తీసుకుంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? డ్రావర్ అకౌంట్లో అండ్ డ్రాయ్ అకౌంట్లో ఏ విధంగా జనరల్ ఎంట్రీస్ మనం పాస్ చేయాలనేది చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ మార్చ్ 2014 రవి సోల్డ్ గూడ్స్ ఫర్ 10,000 టు వికాస్ అండి. రవి ఏం చేశానంటే గూడ్స్ని సేల్ చేశారు. ఎవరికి? 10,000కి వికాస్కి. ఎక్కడ? క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేయడం జరిగింది. అయితే హీ డ్రూ ఏ బిల్ ఫర్ 3 months. వికాస్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ టు ఇట్ రవి. సో ఇప్పుడు రవి ఏం చేసినంటే రవి బిల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎన్ని మంత్స్ కంటే అక్కడ వికాస్ అనే అతను క్రెడిట్ మీద తీసుకోవడం జరిగింది గూడ్స్ని. అయితే ఆయన మీద నమ్మకం లేని ఈ రవి ఎవరైతే ఉన్నారో డ్రావరు, ఆయన నేను నీకు ఒక బిల్ ఇస్తాను, 3 months లోపు నువ్వు ఈ పేమెంట్ ఏదైతే ఉందో ఈ 10,000 నువ్వు కట్టు అని చెప్పేసి ఒక బిల్లు ప్రిపేర్ చేసి ఆయన పంపిస్తాడు డ్రావీకి. ఎవరికి? వికాస్కి పంపిస్తాడు. వికాసే కదా డ్రాయి అంటే ఇక్కడ. సో ఈ వికాస్కి పంపిస్తే వికాస్ యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి దాన్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు రవికి. ఓకేనా? దీన్ని మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక బిల్లుని ప్రిపేర్ చేసి డ్రాయి యాక్సెప్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇతనికి డ్రావర్కి పంపిస్తే దాన్ని బిల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ప్రిపేర్ చేసింది డ్రావర్, ప్రిపేర్ చేసి డ్రాయికి పంపిస్తే డ్రాయి యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఎవరికి? డ్రావర్కి. దీన్నే మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటాం. సో ఈ విధంగా రిటర్న్ చేస్తారు. ద బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అయితే బిల్ అనేది చెల్లింపు అనేది జరిగిపోయింది. ఏ రోజైతే ఆఫ్టర్ 3 months తర్వాత చెల్లింపు అనేది జరిగిపోయిందండి. అయితే అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? పాస్ ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి అండ్ వికాస్. ఓకేనా? వెన్ బిల్ ఈజ్ రిటర్న్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ టిల్ డ్యూ డేట్. అయితే ఆ బిల్ అనేది మెచ్యూరిటీ డేట్ వరకు మనకి ఎవరి దగ్గర ఉందంటే డ్రావర్ దగ్గర ఉంది. సో అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? ఆయన దగ్గర ఉంది, ఆయన పోయి కూడా మనీ అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీస్ డ్రావర్ దాంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? ఓకేనా? రవి కదా. ఫస్ట్ ఏం చేస్తాం? మనము సేల్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎవరు డెటార్గా ఎవరు ఉంటారు? డెటార్గా వచ్చేసి మనకు వికాస్ ఉంటారు. వికాస్ ఇక్కడ డేటు పర్టికులర్స్ అవన్నీ మీరు రాసుకోండి. తర్వాత నేను జస్ట్ మామూలుగా రాస్తున్నాను, డేట్ వేసి రాస్తాను. యాక్చువల్గా మనకు మీరు గమనించండి, ఇక్కడ ఫస్ట్ మార్చి 1న బిల్ని పంపడం జరిగింది. అది కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అయితే 3 months తర్వాత బిల్ అనేది మనకు యాక్సెప్ట్ అవుతుంది విత్ 3 days గ్రేస్ పీరియడ్తో అండి. అంటే ఎప్పుడు మనకు పేమెంట్ జరుగుద్ది అంటే ఆఫ్టర్ 3 months కదా. ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే, మనకు జూన్ 1st కదా. సో దీనికి ఒక 3 days యాడ్ చేసుకుంటే జూన్ 4th అండి. జూన్ 4th మెచ్యూరిటీ డేట్ వస్తుంది. ఓకేనా? ఆ గ్రేస్ పీరియడ్ 3 days అనేది మనం యాడ్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇలానే యాడ్ చేసుకుంటామండి. సో డేట్ వచ్చి ఎంత అండి? ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు సేల్ చేశారంటే 3/2014. సో వికాస్ అకౌంట్ డేటా టు ఎంత గూడ్స్? 10,000. సేల్స్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ మనం ఏ విధంగా జనరల్ ఎంట్రీస్ వస్తాం? సేమ్ అదే ఫార్ డేటు, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, ఎల్ఎఫ్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఉంటుంది. అంతా సేమ్ జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాస్తాం అదే విధంగా రాయాలండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి?
అదే రోజున బిల్ని పంపించడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిపోయింది అనమాట. సో అప్పుడు ఏం రాసుకుంటాం, ఆయన యాక్సెప్ట్ చేసి బిల్ మనకు సెండ్ చేశారు, ఆ బిల్ మనకు పంపించారు. అప్పుడు ఏంటి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్, పూర్తిగా రాయట్లేదు, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు, ఇక్కడ మనకు ఎవరు ఇచ్చారు, క్రెడిటర్ ఎవరు, ఇక్కడ ఈ బిల్ ఇచ్చింది గివర్ ఎవరు, ఇక్కడ వికాస్. సో వికాస్ అకౌంట్ ఎంత, 10,000. డేట్ వచ్చి ఇదేనండి, సేమ్ 1st తారీఖు మార్చి 2014. నెక్స్ట్ మనకు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, ఈ గివర్ ఎవరంటే వికాస్ ఇచ్చారు కాబట్టి ఆయన మనం గివర్గా రాసుకున్నాం ఇక్కడ పర్సనల్ అకౌంట్ ప్రకారం. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ని ఎందుకు మనం డెబిట్ చేసామంటే, బిల్స్ రిసీవబుల్ డ్రావర్కి రావాల్సి ఉంది, అది ఒక కరెంట్ అసెట్ అన్నమాట. అందుకని ఆయన ఆ కరెంట్ అసెట్ని డెబిట్ చేసుకున్నాడు, ఇచ్చిన వాళ్ళని క్రెడిట్ చేసుకున్నారండి, సింపుల్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏంటి, ఇదంతా అయిపోయింది. ఒక 3 మంత్స్ కూడా అయిపోవడం జరుగుతుంది. 3 మంత్స్ అయిపోయిన తర్వాత మనకు మనీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అని చెప్తున్నారు కాబట్టి మనకు డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది, 1st జూన్ వస్తుంది. కానీ మనకు 3 గ్రేస్ డేస్ ఉంటాయి, వాటిని యాడ్ చేసుకొని 4th 6th 2014 అప్పుడేంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అని చెప్పేసి మనము బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటామండి. ఓకేనా, ఇది ఎంట్రీస్ ఈ విధంగా డ్రావర్ బుక్స్లో ఎంట్రీస్ ఈ విధంగా రాసుకుంటాం. అయితే వికాస్ డ్రాయి కదా, ఆయన బుక్లో ఏ విధంగా ఎంట్రీస్ ఉంటాయి అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ కింద నెరేషన్, క్యాష్ రిసీవ్డ్ అని నెరేషన్ రాసుకుంటారు కదా, అదంతా మీరు రాసుకోండి. సో నేను మీకు జనరల్ ఎంట్రీస్, డేటు, ఇంకా మీకు తెలుసు కదా ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ పర్టికులర్స్, ఇక్కడ ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, సేమ్ అదే విధంగా మీరు పర్ఫార్మ్ చేసి చేయండి. ప్రాబ్లం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా, సో ఇక్కడ క్యాష్ మనకి వచ్చింది కాబట్టి మనము క్యాష్ ఆర్ బ్యాంక్ని డెబిట్ చేసాము. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ని ఎందుకు క్రెడిట్ చేసామంటే ఆ బిల్కి సంబంధించిన మనీ మనకు వచ్చేసింది. సో ఆ బిల్లు డ్రాయీకి మనం ఇచ్చేసేయాలండి. సో అది వెళ్ళిపోతుంది కాబట్టి మన నుంచి దాన్ని క్రెడిట్ చేయడం జరిగింది. ఏం వెళ్ళిపోతుంది, క్రెడిట్ గోస్ అవుట్, బిల్ రిసీవబుల్ అనేది వెళ్ళిపోతుంది. ఆ బిల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం జరుగుతుంది, దానికి సంబంధించిన మనీ అనేది మనకు వచ్చేసింది కాబట్టి ఆ బిల్లు మనము వాళ్ళకి ఇచ్చేస్తాం, డ్రాయీకి ఇచ్చేస్తాం కాబట్టి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అండి, ఇలాగనే మనము వికాస్ బుక్లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి కూడా రాసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ వికాస్ రవి నుంచి గూడ్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో పర్చేస్ అకౌంట్ డేటా టు పర్చేస్ అనేది మనకు ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది కాబట్టి మనము 1st తారీఖు మార్చ్ 2014లో పర్చేజెస్ అకౌంట్ డేటా టు మనం ఎవరికి ఇవ్వాలి, క్రెడిటార్ పేరు రాసుకున్నాం. క్రెడిటార్ ఎవరు, ఇక్కడ మనకు రవి అకౌంట్ అని చెప్పి మనం రాసుకుంటామండి. ఓకేనా, ఇతనే కదా మనకు గూడ్స్ ఇచ్చారు, సో ఆయన్ని మనం క్రెడిటార్గా చూపించాలి. మనకి ఎంత వాల్యూ, 10,000 రూపీస్. ఎస్, 10,000 రూపీస్ అండి. నెక్స్ట్ ఏంటి, సో తర్వాత ఏం జరుగుతుంది, బిల్ అనేది ఆయన డ్రాయికి పంపిస్తారు. ఈయన ఏం చేస్తాడు, బిల్లుని యాక్సెప్ట్ చేసి ఆయనకి రిటర్న్ చేస్తాడు. అప్పుడు ఎంట్రీ ఏం రాసుకుంటారు ఆయన, ఇక్కడ బిల్స్ అనేది పే చేయాల్సి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారు, బిల్స్ పే చేయాలి కాబట్టి లైబిలిటీ, ఎవరికి లైబిలిటీ, వికాస్ ఎవరికి లైబిలిటీ ఉన్నారు, రవికి లైబిలిటీ, ఐ మీన్ డ్రావర్కి లైబిలిటీ ఉన్నారు. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ టు బిల్స్ క్రెడిట్ సైడ్, టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అని చెప్పేసి మనం రాస్తాం. సో ఇక్కడ బిల్లుని రిసీవ్ చేసుకునేది ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారండి, క్రెడిటార్, రవి. సో రవి అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అండి.
ఇక్కడ రిసీవ్ చేసుకునేది ఎవరు, బిల్లుని రవి కాబట్టి రవి ఇస్ ద రిసీవర్. సో ఆయన్ని డెబిట్ చేసాము. బిల్స్ పేబుల్ ని మనము బిల్ పే చేయవలసి ఉంది, ఫ్యూచర్ పేమెంట్ చేయవలసి ఉంది. మనం లైబిలిటీ ఉన్నాం, ఎవరికి లైబిలిటీ ఉన్నాము, రవికి డ్రావర్ కి మనం లైబిలిటీ ఉన్నాం. సో బిల్స్ పేబుల్ ని మనము ఇక్కడ క్రెడిట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డేట్ వచ్చేసి సేమ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు 3 months టైం ఇచ్చారు కదా, ఆ 3 months టైం ఇచ్చిన తర్వాత 3 months టైం ఇచ్చారు, మనం యాక్సెప్ట్ చేసి ఆ బిల్ మీద సైన్ చేసి పంపించినప్పుడు ఇక్కడ ఎంట్రీ రాసుకుంటాం. సో ఇక్కడే ఆయన ఏం రాసుకుంటాడు, డ్రాయర్ రవి ఏం రాసుకుంటారు, బిల్స్ రిసీవబుల్. ఎస్, వచ్చినట్టు బిల్స్ రిసీవబుల్, దీన్ని డెబిట్ చేసి వికాస్ ని క్రెడిట్ చేస్తాడు, ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి వికాస్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ 3 months తర్వాత ఏం జరుగుతుంది, మనీ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే గ్రేస్ పీరియడ్తో కలిపి మనకు 2014 ఇక్కడ మనకు ఏమొస్తుందంటే క్యాష్ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా ఆర్ టు ఇక్కడ డ్రాయి క్యాష్ అనేది ఎవరికి పే చేస్తారు, డ్రావర్కి పే చేస్తారు కాబట్టి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది అనమాట బిజినెస్లోకి. క్యాష్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే బిల్స్ పేబుల్ ఏదైతే ఉందో అది దీన్ని మనము డెబిట్ చేస్తాం అనమాట. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా ఆర్ టు ఇలాగా రాసుకుంటాము. అమౌంట్ ఎంత, ఇది 10,000, ఇది కూడా 10,000, నెక్స్ట్ 10,000, ఇక్కడ 10,000. సో ఇక్కడ మనము బిల్స్ పేబుల్ ని ఇక్కడ ఏంటి బిల్ పే చేయవలసింది కాబట్టి లైబిలిటీ కింద చూపించాము. సో బిల్ మనం పే చేయవలసింది కాబట్టి లైబిలిటీ కింద చూపించాము. ఇక్కడ అది పే చేసేసాము, మనీ అనేది పే చేయడం జరిగింది. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ క్రెడిట్ చేసుకున్నాము. ఇక్కడ బిల్స్ పేబుల్ ని మనం ఇక్కడ డెబిట్ చేసాం, ఎందుకంటే మన బిల్స్ మనం ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఏది పేమెంట్ చేసిన తర్వాత అది ఎవరు ఇస్తారు మనకు, డ్రావర్ ఇచ్చేస్తారు మనకు. మనం పేమెంట్ చేసిన తర్వాత మన బిల్లు మనకు ఆయన ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనము బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఈ బిల్స్ పేబుల్ ని ఎందుకు మనం డెబిట్ చేసామంటే డ్రాయి రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ బిల్స్ పేబుల్ ని ఈ ఏదైతే బిల్ ఉందో ఆ బిల్లుని ఆ పేబుల్ ని ఆ బిల్స్ పేమెంట్ ని ఆల్రెడీ కట్టేసాం కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే వికాస్ ఇస్ ద డ్రాయి, అందుకని మనము డెబిట్ చేసాము. ఓకేనా. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా ఎంట్రీస్ డ్రాయి బుక్ లో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ డ్రావర్ బుక్ లో ఎంట్రీస్ ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఓకేనా. సో మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి, నాకు తెలిసిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.